ఏ దేవుడు ఎవ్వరికి చావు లేని వరం ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. కారణం ఏంటంటే, అది పరబ్రహ్మ యొక్క నిర్ణయం. ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతీదీ కూడా అంతమవ్వాల్సిందే, అదృశ్యమవ్వాల్సిందే. సృష్టింపబడిన ప్రతీదీ కొంతకాలమే ఉంటుంది. మళ్ళా అది నశించిపోతుంది. సృష్టి, స్థితి, లయ సంబంధమైనదే ఈ సృష్టి. లయమవ్వాల్సిందే. అది పరబ్రహ్మ యొక్క నియమం. దాన్ని మార్చడానికి ఎవ్వరికీ శక్తి లేదు. అందుకే వాళ్ళు అది నా చేతిలో లేదు అన్నారు. దీన్ని బట్టి దేవుళ్ళ యొక్క శక్తి పరిమితం. పరబ్రహ్మ యొక్క శక్తి అపారం, అనంతం. అందుకే మీరు చూడండి, మనకి పురాణాల్లో ఆ పరబ్రహ్మ యొక్క విశ్వరూపం ఏదో అవగాహన కోసం ఆ బొమ్మేస్తారు. విశ్వరూపం యొక్క బొమ్మ. అనంతంగా సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడి బొమ్మ ఎలా ఎయగలరు అంత బొమ్మ? ఏదో అవగాహనకి అలా వేస్తారు. ఇక్కడ మీరు చూడండి, అందులో వేల చేతులుంటాయి ఆ విశ్వరూపంలో పరబ్రహ్మకు. కానీ దేవుళ్ళకు 4 చేతులే ఉంటాయి. ఎందుకు? ఆయన యొక్క శక్తి అనంతం కాబట్టి అలా చూపిస్తారు. దేవుళ్ళకి 4 చేతులే ఎందుకేస్తారంటే, వాళ్ళ శక్తి పరిమితం కాబట్టి 4 చేతులే ఉంటాయి. మానవులకి 2 చేతులే ఉంటాయి. వీరికి శక్తి లేదు కాబట్టి 2 చేతులుంటాయి. ఇది మనం ఈ తేడా చూస్తే గమనించొచ్చు. అంచేత ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే దేవుళ్ళ కంటే గొప్పవాడు పరబ్రహ్మ.